'బూకీ' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 10 మినిట్స్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ మూవీ నేమ్ 'బూకీ'. బి ప్లేస్‌లో పి ఉండాల్సింది. కాకపోతే తెలిసిందే కదా మనోళ్ళ గురించి. మూవీ కొంచెం నెగెటివ్ అయితే ఆ పేరుతో మొత్తాన్ని ట్రోల్ చేస్తారు. ఐ థింక్ అందువల్లే అనుకుంటా గైస్. సెన్సార్ ప్రాబ్లం అయితే ఏముండదు నాకు తెలిసి మూవీలో. అన్ని లాంగ్వేజెస్ లో అదే పేరు వాడుకున్నారు. ఓన్లీ ఫర్ మన తెలుగులోనే మార్చారు అంతే. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ పేరు గురించే మాట్లాడదాం. మూవీలో అసలు 'బూకీ' అనేసి ఏదైతే ఉందో అసలు మూవీలో అది ఇంపార్టెంటే కాదు గైస్. అంటే మూవీలో అసలు క్రియేట్ చేయలేదు అనమాట. బూకీ అనేది ఒక పెద్ద పేర్రా అనేసి వీళ్ళు బాగా క్రియేట్ చేయలేదు. మూవీలో బూకీ అనే నేమ్ కి పర్టికులర్ రీజన్ ఉండదు అనమాట. అంటే మీరు బూకీ నేమ్ ని మూవీ పేరుగా పెట్టారంటే ఆ నేమ్ ని మూవీలో ఎంత బాగా ఎలాబరేట్ చేయాలి గైస్. దానికంటే ఒక పర్ఫెక్ట్ సీన్ ఉండాలి. అలాగే దానికంటే ఒక ఎమోషన్ కూడా ఉండాలి. మూవీలో అదే ఉండదు అనమాట. ఆ నేమ్ చాలా అంటే చాలా క్యాజువల్ నేమ్. ఏదో క్లైమాక్స్ లో వాడతారు. అదేమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అదైతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. సరే మూవీ స్టార్ట్ చేయడమే బ్రేకప్ అంటూ స్టార్ట్ చేస్తారు. అసలు మన హీరో అండ్ మన హీరోయిన్ కి ఎంత సిల్లీగా బ్రేకప్ అవుతుంది అంటే అంత సిల్లీగా బ్రేకప్ అవుతుంది. ఎవడో వచ్చి మన హీరో కారు గుద్దాడంట. మన హీరో కోపం వచ్చి వాడిని కొట్టాడంట. దాన్ని ఆపడానికి మన హీరోయిన్ వెళ్ళిందంట. అందువల్ల బ్రేకప్ అయిపోయిందంట. నాకు అనిపించింది మామ కొంచెమైనా సెన్స్ పెట్టి రాసుంటే కొంచెం బాగుండేది ఆ బ్రేకప్ సీన్. అక్కడ ఒక బ్రేకప్ సీన్ క్రియేట్ చేశారు. మన హీరో అండ్ మన హీరోయిన్ విడిపోయారు అంటే మనకు నమ్మశక్యంగా ఉండాలి. అదైతే ఈ మూవీలో ఉండదు గైస్. అలాగే మూవీలో మన హీరో డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు గైస్. చూస్తున్న కొద్దీ సరేలే ఓకే అనిపించింది. కాకపోతే స్టార్టింగ్ లో ఆ డబ్బింగ్ మోడలేషన్ నాకైతే నచ్చలేదు గైస్. అంటే తెలుగు వచ్చి రానాడు బేస్ వాయిస్ లో తెలుగు డబ్బింగ్ చెప్తున్నట్టుంది. ఈ డబ్బింగ్ వల్ల మూవీలో కామెడీ సీన్స్ గైస్ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. లిటరల్లీ ఏంటంటే మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కామెడీ ఏదో ట్రై చేస్తా ఉంటారు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. మన హీరో జిమ్ కి వెళ్తాడు అక్కడ కావచ్చు. అలాగే మన హీరో కొన్ని పెళ్లికి వెళ్తాడు అక్కడ కావచ్చు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో అక్కడక్కడ కొన్ని సీన్స్ ట్రై చేస్తా ఉంటారు. అవేవి నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకొకటి ఏంటంటే మన హీరో లవ్ ఫెయిల్యూర్ అనేసి జిమ్ కి వెళ్తాడు, వర్కౌట్ చేసుకుంటాడు. అదంతా ఓకే బానే ఉంది. అలాగే ఏంటంటే మన హీరోయిన్ కూడా బ్రేకప్ అయి ఉంటుంది కదా. పీస్ఫుల్ కోసం అనేసి ఒక పటానికి వెళ్తుంది అనమాట. పటం అంటే తెలుసు కదా, హిందూయిజం గురించి. అక్కడ సీన్స్ ఉంటాయి గైస్. అవైతే నాకు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అలాగే వాళ్ళు అక్కడ ఏం చూపిద్దాం అనుకున్నారు అది కూడా నాకైతే నచ్చలేదు. లిటరల్లీ ఏంటంటే హిందూయిజం చెడ్డది, వాళ్ళు స్కామ్ చేస్తారు అన్నట్టుగా చూపించారు గైస్. కొంతమంది అనుకోవచ్చు దేవుడి పేరు చూపించి ఇలా స్కామ్ చేస్తారు అనేసి. అలాంటప్పుడు గైస్ అసలు మూవీ స్టోరీ ఇది అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చూపించేది హిందూయిజం గురించి చాలా అంటే చాలా చెడ్డగా అండ్ చాలా బిగ్ గా చూపిస్తారు. లిటరల్లీ అనిపించింది గైస్ మూవీలో వీళ్ళు ఎంత పెద్ద స్కామ్ చేస్తుంటే అసలు మూవీ స్టోరీయే ఇది కావాలి కదా అనేసి. అసలు ఇలాంటి స్టోరీయే పెట్టకూడదు గైస్. మూవీలో పెడితే దాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి. వీళ్ళు మూవీలో పర్ఫెక్ట్ గా చూపించకుండా ఒక ముద్రేసి వెళ్ళిపోతారు. ఏదో చెడ్డగా పోర్ట్రేట్ చేసినట్టు చూపిస్తారు. ఏదైతే ఈ స్టోరీ మొత్తం ఉందో దాంట్లో మెయిన్ లీడ్ యాక్ట్ చేసేది మన సునీల్ గారు గైస్. నాకైతే అదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. సరే దీన్ని వదిలేద్దాం. సెకండ్ హాఫ్ లో సెకండ్ లవ్ స్టోరీ అనేసి ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది గైస్. అది స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. ఆ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర మన ఫేస్ లో అయితే ఒక బ్లష్ వస్తుంది. కాకపోతే ఆ లవ్ స్టోరీ నరేషన్ గైస్ అసలు బాగలేదు. అలాగే ఎండింగ్ కూడా అనమాట నాకైతే అసలు నచ్చలేదు. ఏదో అడ్రాప్ట్ గా ఎండ్ చేస్తారనమాట ఆ లవ్ స్టోరీని. స్టార్టింగ్ లో ఏమో సెకండ్ హీరోయిన్ వాళ్ళ డాడీ వద్దంటాడు, మళ్ళీ దాని తర్వాత ఒప్పుకుంటాడు. కాకపోతే మన హీరోయిన్ ఏదో వచ్చిద్ది వద్దంటాడు. సరే ఈ లవ్ స్టోరీ వదిలేద్దాం. ఎందుకంటే ఈ లవ్ స్టోరీ చాలా తక్కువ సేపు ఉంటుంది గైస్. అందువల్ల అయితే పక్కన పెడదాం. ఓకే అసలు మూవీలో క్లైమాక్స్ ఉంటుంది మామ. ఏంద్ర ఇది క్లైమాక్స్ అనిపించింది నాకు. అంటే మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి బ్రేకప్ అయ్యాక ఒక 1.5 year తర్వాత కలుసుకుంటున్నారు అంటే ఎలా ఉండాలి అక్కడ సీన్. లిటరల్లీ అక్కడ యాక్టింగ్ ఎలా ఉండాలి, అలాగే అక్కడ ఎమోషన్ ఎలా ఉండాలి. లిటరల్లీ గైస్ ఆ క్లైమాక్స్ లో అసలు ఎమోషన్ ఒక డెప్త్ ఉండదు గైస్. కాకపోతే ఏంటంటే ప్రీ క్లైమాక్స్ లో చిన్నపాటి ఫాదర్ సెంటిమెంట్ వస్తుంది గైస్. ఆ సీన్ అయితే కొంచెం బాగుంది. నాకైతే కొంచెం బాగుంది అనిపించింది అక్కడ. ఓన్లీ ఏంటంటే ఆ సీన్ ఒక్కటే కొంచెం బాగుందిరా, కొంచెం పర్ఫెక్ట్ టైమింగ్ లో పడిందిరా అనిపించింది. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్. ఈ సాంగ్స్ విన్నాక నాకైతే పిచ్చి కామెడీ వచ్చింది గైస్. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది అనమాట పొట్లకాయలు అనేసి. ఆ సాంగ్ వినడం అమ్మ లిటరల్లీ మీరైతే నవ్వుకొని వస్తారు. ఎందుకంటే ఆ సాంగ్ లో మీకు వర్డ్స్ వేరే విధంగా కన్వే అవుతాయి. అందువల్ల అయితే మీరైతే పిచ్చిగా నవ్వుకుంటారు. అలాగే విజయ్ ఆంటనీ గారిది ఒక సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్ కూడా మరీ అంతేం లేదనమాట. చెప్పడం మర్చిపోయాను గైస్. మూవీలో హీరో మన విజయ్ ఆంటనీ గారి అల్లుడంట, సొంత సిస్టర్ వాళ్ళ కొడుకు. అలాగే విజయ్ ఆంటనీ గారి ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారంట. ఇది మొత్తం స్టార్టింగ్ లో చెప్పాల్సింది చివరిలో చెప్తున్నాను, సారీ. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి బ్రేకప్ అవుతుంది. అసలు ఎందుకు బ్రేకప్ అయింది, దాని తర్వాత ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి గైస్. మరీ అంతేం లేవన్నమాట. నార్మల్ గా ఓకే అనిపించాయి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.